హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. ఫ్రెషర్స్ పార్టీలో అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. నేను నా ఫ్రెండ్ బద్రి అలా పక్కకు నిలబడి చూస్తున్నాం. మాకు కూడా లోపల వెయ్యాలనుంది, కానీ సిగ్గు మమ్మల్ని ఆపేస్తుంది. ఇక ఫోన్లో టైం చూస్తే రాత్రి 9 గంటలు అవుతుంది. ఇంటికి వెళ్ళిపోదామని బద్రీతో అన్నాను. వాడు కన్నార్పకుండా ఆ పిల్లవైపు చూస్తూ, ఇంకాసేపు ఉందాంరా, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం చెప్పు అని అన్నాడు. వాడు అన్నట్టే ఉండొచ్చు, కానీ మా ఊరేమీ దగ్గర కాదు. దాదాపు గంట ప్రయాణం. పైగా ముందే చీకటి పడింది. కారు మబ్బులు కూడా కమ్మేశాయి. వర్షం పడేలోపు వెళ్ళిపోతే బెటర్ అనుకున్నాను. అలా చూస్తూ ఉండగానే సమయం 10 గంటలు అయిపోయింది. డీజే కూడా ఆపేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళిపోతూ మిగిలిన సమోసాలు, డ్రింక్ ఇస్తూ ఉంటే వాటిని తీసుకుని బయలుదేరాం. బద్రి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను వెనకాల కూర్చుని క్లాస్లో జరిగిన కహానీల గురించి చెప్తూ ఉన్నాను. మాటల మధ్యలో బద్రి క్రష్ అయిన రాణి గురించి టాపిక్ వచ్చింది. వాడు ఆ అమ్మాయిని ఫస్ట్ ఇయర్ నుండి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చినా కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆ అమ్మాయి గురించి నాకు మొన్ననే ఓ విషయం తెలిసింది. తను చాలామంది బాయ్స్తో క్లోజ్గా ఉంటుందని, మూవీస్కి ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తుందని చాలామంది చెప్పారు. ఆ విషయం వాడికి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పలేదు. ఫ్రెషర్స్ డే రోజు నేనే నా కళ్ళతో చూశాను. ఇక ఇలానే దాచేస్తే వాడు ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకుంటాడేమో అని ఇదే మంచి టైం అనుకుని, రే బద్రి, నీకో విషయం చెప్పాలిరా అని అన్నాను. వాడు అప్పుడే ఒక్కసారిగా బైక్ ఆపేశాడు. వాడు ఆపడానికి ముందే ఏదో తుష్ అనే సౌండ్ వచ్చింది. వాడు నన్ను దిగమని వెనక టైర్ వంక చూశాడు. టైర్ పంచర్ అయింది. మేము మాట్లాడుకుంటూ రావడంతో మా చుట్టూ ఉన్న ప్రాంతంపై మాకు అంత పట్టు లేకపోయింది. కానీ బైక్ ఆపి చుట్టూ చూసేసరికి చిన్నగా భయం స్టార్ట్ అయింది. ఎటు చూసినా కటిక చీకటి, నిర్మానుషమైన రోడ్డు, చుట్టూ పొలాలు, మధ్యలో ఉన్న దిష్టి బొమ్మలు దెయ్యంలా కనిపిస్తున్నాయి. తెలియకుండానే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మాకు. రేయ్, చుట్టుపక్కల ఒక ఊరు కూడా కనిపించడం లేదు. ఇక ఊరి వరకు నడవాల్సిందే అంటావా అంటూ వాడి వైపు చూస్తూ అన్నాను. వాడు తల పట్టుకుని మ్యాప్ చూస్తూ, రే, ఇంకొంచెం దూరం నడిస్తే ఊరొచ్చేస్తుంది, అక్కడ పంచర్ వేయించుకుందాం అన్నాడు. అంత దూరం ఎలా నడవాలి అనుకుంటూ నేను బైక్ తోసుకుంటూ వెళ్తున్నా. బద్రీగాడి వెనకాలే నేను ఓ చెయ్యి వేసి తోస్తూ మరో చేత్తో స్ప్రైట్ తాగుతూ వెళ్తున్నా. దీనివల్ల వాడికి చెప్పాల్సిన మ్యాటర్ మర్చిపోయాను. అలా ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఆ పచ్చదనం వాసన పీల్చుకుంటూ కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా గుండె అదిరిపడేలా దూరంగా నక్కల ఊలలు వినిపించాయి. రే బద్రి, ఇంకా ఎంతసేపురా ఈ నరకయాతన? ఆ నక్కల అరుపులు వింటుంటే చాలా భయమేస్తుంది. పైగా ఒక్కరు కూడా లేరు ఈ రూట్లో. గాలేమో చెవిలో దూరి గయ్యుమని వినిపిస్తుంది అని నేను భయపడుతూ చెప్పాను. వాడు నా మాటలకి నవ్వి, ఇంకో 10 కిలోమీటర్లేరా, ఓపిక పట్టు అన్నాడు. సరే అని తాగేసిన బాటిల్ ఆ పొలం వైపు పడేసి ఇంకాస్త బలంగా బైక్ని నెట్టగా బద్రి సడన్గా ఆగిపోయాడు. వాడు మెల్లగా నా వైపు చూసి, రే, ఆ సమోసాలకు నా కడుపు తేడా కొట్టినట్లుంది, అర్జెంటుగా వస్తుంది, పక్కనే ఓ చెరువు ఉందిరా, నేను వెళ్ళేసి వస్తాను, నువ్వు అంతలో కొంచెం దూరం బండి నెట్టుకొని వెళ్తూ ఉండురా అని అన్నాడు. లేదురా బాబు, ఒంటరిగా నేను ఎలా వెళ్తాను, నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాలే, తొందరగా రా అని అక్కడ బైక్ ఆపి రీల్స్ చూద్దామని ఫోన్ తీశాను. ఛార్జింగ్ 2% మాత్రమే ఉంది. ఎలా తీశానో అలాగే జోబులో పెట్టి బైక్పై కూర్చున్నా. చల్లగా చిరుగాలి తాకుతూ ఉంది. పొలంలోని కప్పలు బెకబెకమంటూ పాటలు పాడుతున్నాయి.
అలా ఆ పొలాన్ని చూస్తుంటే తెల్లగా ఒక సమాధి ఆ పొలంలో కనిపించింది. ఒక్కసారిగా ఒళ్ళంతా వణికిపోయింది. బైక్ని చెరువు వైపుకి తిప్పి కూర్చున్నాను. ఇంతవరకు ఏ బెరుకు లేకుండా కూర్చున్న నేను ఆ సమాధి మూలంగా నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. రే బద్రి, అయ్యిందా అని అడిగాను. లేదురా అన్నాడు వాడు. చా, ఎంత వద్దనుకున్నా సమాధి గుర్తొస్తుంది. వీడు తొందరగా వస్తే బాగుండని కోరుకుంటూ ఉండగా నాపై లైట్ పడింది. చెయ్యి అడ్డు పెట్టుకొని చూస్తే అతను చూడ్డానికి మా వయసు వాడేలా ఉన్నాడు. అతను మెల్లగా కళ్ళద్దాలు తీసి అదోలా చూస్తూ, ఏంటి తమ్ముడు ఈ టైంలో రోడ్డుపై ఏం చేస్తున్నావు? బండేమైనా ట్రబుల్ ఇచ్చిందా అని అడిగాడు. బైక్ పంచర్ అయింది అని చెప్పాను. అరే అవునా, దగ్గరలో మెకానిక్ షాపులు కూడా లేవు. సరే నేను హెల్ప్ చేస్తాను అని నన్ను తన బైక్ ఎక్కమన్నాడు. అయ్యో లేదన్నయ్యా, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అదిగో అలా వెళ్ళాడు. నేను ఒక్కడనే రాలేను. మేము ఎలాగోలా వస్తాం, మీరు వెళ్ళండి అని అన్నాను. ఓ అలాగా, సరే అయితే మీ ఇష్టం. ఇలాంటి చోట ఎక్కువసేపు ఉండకండి తమ్ముడు అని అతను ఓ మాదిరిగా అన్నాడు. ఎందుకన్నా అని గుటకలు మింగుతూ అడిగాను. తమ్ముడు, దొంగనా కొడుకులు ఉంటారు. ఇలా రోడ్డు మధ్యలో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చంపేసి దోచుకుని వెళ్ళిపోతారు. నాకు ఇలానే ఒకసారి జరిగింది, అందుకే చెబుతున్నాను అని అతను వెళ్ళిపోయాడు. ఉన్న భయంతో చేస్తుంటే వీడు ఇంకో భయం తగిలించెళ్ళాడేంటి అని అనుకుంటున్నాను. ఒక్కసారిగా చెరువు కట్ట నుంచి బద్రి అరుపులు వినిపించింది. నా గుండె ఆగినంత పనైంది. నేను చెరువు కట్టపై పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడెక్కడ బద్రి కనిపించలేదు. చెరువులో చూశాను. బద్రి చెరువులో పడి కొట్టుకుంటున్నాడు. వాడికి అసలు ఈతే రాదు. నేను వేగంగా వెళ్ళి వాడిని బయటకు లాగాను. వాడి కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. నేను అలాగే మోసుకుని బైక్ దగ్గరికి వచ్చాను. వాడు భయంతో గజగజ వణుకుతూ ఉన్నాడు. రే బద్రి, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి అసలు? ఎందుకు అరిచావు అని అడిగాను. వాడు దమ్ము తీస్తూ నేను అక్కడికి వెళ్ళానా, అక్కడ నాకు కొన్ని రాళ్ళు కనిపించాయి. ఇక నేను వాటిని తీసి చెరువులో వేస్తూ ఆడుకుంటూ ఉన్నాను. అలా చేస్తూ ఉంటే చెరువులో బుడగలు వచ్చాయి. నేను రాళ్ళు విసిరినందుకే వచ్చాయిలే అని అనుకున్నాను. ఆ చెరువు, ఆ కప్పలరుపులు అన్నీ ఆగిపోయాయి. చుట్టూ నిశ్శబ్దం అయిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఏవో అడుగులు నా వైపు వస్తున్నట్లు అనిపించాయి. నువ్వే వస్తున్నావేమో అని వెనక్కి తిరిగాను. అసలు అక్కడ ఎవరూ లేరు. నాకు ఎందుకో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అనిపించింది. వచ్చేద్దామని లేవగానే నన్ను ఎవరో వెనకాల నుండి గట్టిగా తోసేశారు. ఆ తర్వాత నేను రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలపై దొర్లుకుంటూ చెరువులో పడిపోయాను. నీకు తెలుసుగా నాకు ఈత రాదని, అందుకే వెంటనే అరిచాను. అప్పుడే ఏదో నన్ను లాగుతూ లోనికి తీసుకెళ్తుంది. అది మనిషి కంటే బలంగా లాగుతుంది. నాకేమో ఊపిరాడట్లేదు. ఇక చస్తాను అన్న టైంలో నువ్వు వచ్చావు. ఇక్కడ ఉండొద్దురా, వెంటనే వెళ్ళిపోదాం పదా అని బద్రి తొందర పెడుతున్నాడు. వాడు చెప్పింది నిజమో కాదో తెలియదు, కానీ కావాలని ముళ్ళ కంపల మీద పడరు కదా. అందులోనూ వాడికి ఈత కూడా రాదు. పైగా ఇంతవరకు నేను ఇక్కడ ఏదో ఉందని డౌట్తో ఉంటే వీడు కన్ఫర్మ్ చేసేశాడు. అందుకే వాడి మాటను నమ్మి వీలైనంత వేగంగా వెళ్తున్నాం. కానీ గాయాల వల్ల వాడి రక్తం పోతూ ఉంది. ఏదైనా వెహికల్ వస్తే వాడిని హాస్పిటల్కి పంపాలి అని అనుకున్నాను. కానీ ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. బైక్ని నేను ఒక్కడే నెట్టుతూ ఉండడంతో నీరసించిపోయాను. బద్రి మాత్రం కుంటుకుంటూ వెనకాల ఏదో వస్తున్నట్లు వెనక్కి చూస్తూ వస్తున్నాడు. బద్రి, ఏం చూస్తున్నావురా అని అడిగాను. ఏమోరా, నన్ను అప్పటి నుంచి ఎవరో పిలుస్తున్నట్లు మన వెనకాలే వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ చూస్తే ఎవరూ లేరు అని బద్రి అన్నాక నా ఒళ్ళంతా చల్లబడిపోయింది. చెమటలతో తడిచిన చేతులతో బైక్ తోయలేకపోతున్నాను. అప్పుడే
దూరంగా బస్సు వచ్చినట్లు కనిపించింది. దగ్గరకు రాగానే బస్సు ఆపాను. లక్కీగా ఆ బస్సులో బద్రిగాడి క్రష్ ఉంది. వెంటనే వాడిని బస్సు ఎక్కించి రాణిని వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను. బస్సు వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఒంటరిగా ఆ రోడ్డుపై ఉన్నాను. ఇంతవరకు బద్రి ఉన్నాడన్న ధైర్యం ఒక్కసారిగా పోయింది. నా గుండె ఆగినంత పని అయింది. కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక మెకానిక్ షెడ్ కనిపించింది. పోతున్న ప్రాణం అలా లేచొచ్చినట్లు అయ్యింది. వెంటనే వెళ్ళి పంచర్ వేయించాను. బైక్ స్టార్ట్ చేసి ఆ రూట్లో వెళ్తున్నా. కొంచెం దూరం వెళ్ళగానే నా వీపులో ఏదో దూరినట్లు అయ్యింది. అది మెల్లమెల్లగా వీపులోంచి పాకుతూ నడుము వరకు వచ్చింది. ఆ చెరువు దగ్గర ఉన్నప్పుడు పురుగో పుట్రో దూరింది అనుకున్నాను. కానీ అది పురుగులా లేదు. ఓ నాజూకైన అమ్మాయి చేతి వేళ్ళలా ఉంది. అది నెమ్మదిగా నడుము వైపు నుండి తిరిగి వీపులో తడిమి వీపు దాకా చేరింది. అప్పుడే నా ఒళ్ళు భయంతో బిగుసుకుపోయి నోటి నుండి మాట రావట్లేదు. నా వెనకాలే ఓ అమ్మాయి హత్తుకున్నట్లు చాలా క్లియర్గా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే డేంజర్ అని మెల్లగా మెడను తిప్పకుండా కళ్ళను తిప్పుతూ అద్దంలో చూశాను. ఎవరూ కనిపించలేదు. ఇంకా చెయ్యి స్పర్శ మెడ మీదే ఉన్నట్లు తడుముతున్నట్లు అనిపిస్తుంది. అలా రుద్దుతూ చర్మాన్ని గోళ్లతో రక్కేస్తుంది. నా అరుపు గొంతు దాకా వస్తుంది కానీ అక్కడే ఆపేస్తున్నా. ఎక్కడ అరిస్తే గొంతు పట్టి చంపేస్తుందేమో అన్న భయంతో. ఇక నన్ను వదిలేట్లు లేదని అర్థమైంది. బైక్ వేగం పెంచి కొంత దూరం భరిస్తూ వెళ్ళేసరికి దూరంగా ఒక ఆలయం కనపడింది. వెంటనే గుడి దగ్గరకు వెళ్ళి బైక్ ఆపి దిగాను. అప్పుడే హఠాత్తుగా నా వెనక నుండి ఏదో గాలి బలంగా వెనక్కి లాగినట్లు అయ్యింది. ఇక నేను నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళాను. చుట్టూ రావి చెట్లు, వేప చెట్లతో ధూపదీపాలతో ఉండి చూస్తే గుడిలో ఎవరూ లేరు, సెక్యూరిటీ తప్ప. ఇంకాస్త లోపలికి వెళ్ళి చూస్తే అది ఆంజనేయ స్వామి ఆలయం. నేను ఆ సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఉదయం వరకు ఇక్కడే పడుకోవచ్చా అని అడిగాను. అతను నా మాట నమ్మలేదు. నన్ను ఒక దొంగలా చూస్తున్నాడు. కుదరదని పొమ్మన్నాడు. చాలా బ్రతిమాలాను. ఎందుకో వాడికి నన్ను చూసి జాలేసినట్లుంది. మొత్తానికి ఒప్పుకున్నాడు. అలా ఉదయం 4 గంటల వరకు అక్కడే పడుకున్నాను. తెల్లవారగానే వాడు వచ్చి లేచి పొమ్మన్నాడు. ఇక ఆంజనేయ స్వామి నన్ను కాపాడాడని ఆ తండ్రికి మొక్కేసి బైక్ తీసుకొని వెళ్ళాను. బద్రి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వాడిని కలిశాను. ఆ తర్వాత మేము ఇంకోసారి రాత్రిళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఫిక్స్ అయ్యాం. అప్పుడే వాడు ఒక విషయం చెప్పాడు. రే, నిన్న రాణి నన్ను క్లినిక్కి తీసుకొచ్చాక ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. కానీ తనకి ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడంట. ఇంతకుముందే వేరే వాడితో బ్రేకప్ అయ్యిందంట. నమ్మలేకపోతున్నాను అని వాడు కాస్త బాధగా అంటున్నాడు. కానీ ఏదైతేనేం ఒక్కసారిగా వాడి ప్రేమ నుండి ఆ దయ్యం నుండి బయటపడ్డాం అని అనుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి స్టోరీస్ ఏదైనా విన్నారా? రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేశారా? ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసుంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి.